అంతా నా ఇష్టమనే రామ్ గోపాల్ వర్మకు కూడా లవ్ స్టోరీ ఉంటుందా? లాజికల్ ఆన్సర్స్తోనే అందరినీ పడగొట్టే ఈ డైరెక్టర్ ఓ అమ్మాయి ప్రేమ కోసం తప్పించాడా? కాంట్రవర్సీ కింగ్ అయితే ఏంటి, ఆయన కూడా ఒకప్పుడు కామన్ మెనే కదా. ఇప్పటి జీనియస్ కూడా ఒకనాటి ప్రేమదాసే కదా. ప్రేమలో పడ్డోడికే తెలుస్తుంది అసలు సిసలైన లోకం తీరు. వర్మ లైఫ్లో కూడా లవ్ యాంగిల్ ఉందట. ఒకప్పుడు తన ఫస్ట్ ఎవర్ లవ్ స్టోరీని ఇన్నాళ్లకు ఫ్రెష్గా చెప్పుకొస్తున్నాడు. ఆర్జీవి గుండెలో దాగున్న ప్రేమ కథ ఏంటో మనము చూద్దామా? అనండి, బూతు సినిమాలైపోయాయి, అడల్ట్ సాంగ్స్, వల్గర్ స్టెప్పులు కూడా పోయాయి. ఇక తన ప్రేమ గురించి చెబుతున్నాడని అనండి. అవును, వర్మ తన ఫస్ట్ ఎవర్ లవ్ స్టోరీ గురించి బుధవారం తెల్లవారుతుండగానే చెప్పుకొచ్చాడు. వరుస ట్వీట్లతో తన ఫాలోవర్స్ పై వార్ ప్రకటించాడు. అదేనండి ప్రేమ యుద్ధాన్ని. తాను విజయవాడలో చదువుతున్న సమయంలో తన హృదయంలో ప్రేమాగ్నిని రగిల్చిన సుందరిని తలుచుకుంటూ ట్వీట్లు పోస్ట్ చేశాడు. ఇప్పటి తన ప్రేయసి ఫోటోల్ని పోస్ట్ చేసి అప్పటి లవ్ స్మెల్ను మర్చిపోలేకపోతున్నట్లు చెప్పుకొచ్చాడు. వర్మేంటి, ప్రేమేంటి, ఈ రెండు పదాలకు చాలా దూరం కదా అని అంటారా? ఇప్పటి వర్మను చూస్తే అదే నిజమని అనుకోవాలి కాని, ఒకప్పుడు తాను కూడా యంగే కదా. అప్పుడు ఆ రోజుల్లో ప్రేమలో పడ్డ విషయాన్ని ఇన్నాళ్లకు రివీల్ చేశాడీ వివాదాస్పద డైరెక్టర్. మరి ఈ ప్రేమకు పునాది ఎక్కడ పడిందో తెలుసా? విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో. ఈ ఫోటోలో కనిపిస్తున్న పోలవరపు సత్యను చూసి వర్మ మోహించాడట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ను ఆనాడే ఫీలైన వర్మ ఈ అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేశాడట. అప్పట్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలోనే మెడికల్ కాలేజ్ క్లాసులు కూడా నిర్వహించేవారట. ఈ సత్య అనే అమ్మాయి మెడిసిన్ చేస్తుండగా మనోడి కంట్లో పడింది. అప్పుడు ఆ డాక్టర్ను చూసిన వర్మకు ప్రేమ జ్వరం వచ్చిందట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మనోడు మాత్రమే ప్రేమించాడు. ఆమె నుంచి మినిమం రియాక్షన్ లేదట. కనీసం పట్టించుకునేది కూడా కాదట. తనది వన్ సైడ్ లవ్ అని చెబుతున్నాడు. ఫస్ట్ లవ్ కదా, ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందుకే ఆ సత్యను మర్చిపోలేకే తాను వెంకటేష్తో తీసిన క్షణం క్షణం మూవీలో శ్రీదేవి పాత్రకు సత్య అనే పేరు పెట్టాడట. అలాగే సత్య అనే టైటిల్తోనే ఓ మూవీ కూడా చేశాడు. అయితే తనను కాదనుకున్న సత్య బాగా డబ్బున్న అందగాన్ని పెళ్లి చేసుకుందట. దాన్ని బట్టే తాను రంగీలా స్టోరీని రాసుకున్నట్లు వివరంగా వివరించాడు వర్మ. ప్రస్తుతం సత్య అమెరికాలో మెటర్నల్ ఫెటల్ మెడిసిన్లో స్పెషలిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. వాస్తవానికి ఈ ఫోటోలు ఇప్పటివి కాబట్టి ఇందులో ముదురుగా కనిపిస్తోంది కానీ, యంగ్గా ఉన్నప్పుడు సత్య లుక్ బాగానే ఉండేదట. అందుకే మనోడామెను మర్చిపోలేకపోతున్నాడు. చాలా కాలం తర్వాత ఆమె వర్మకు తన ఫోటోలు పోస్ట్ చేసిందట. యుఎస్లోని మియామి బీచ్లో బికినీలో ఉన్న తన ఫోటోస్ను పంపించిందట. ఏదెలా ఉన్నా ఇన్నాళ్లకు ఆమెకు వర్మ ఎందుకు గుర్తొచ్చాడో, ఇప్పటికీ సత్యను మనోడెందుకు మర్చిపోలేకున్నాడో, తర్వాత ఏం జరగబోతోందో వీటికి సమాధానాలు వర్మ చెబుతాడా, లేక నా ఇష్టం నాకు నచ్చింది చేస్తానంటూ రొటీన్ డైలాగ్ కొడతాడా? వెయిట్ అండ్ సీ.